హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ రొయ్యల పకోడీ. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రొయ్యల పకోడీ చేశారంటే రొయ్యలంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రొయ్యల పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టించాక ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి పిండిని వాటికి బాగా పట్టించాలి. రొయ్యలకు పిండిని బాగా పట్టించాక ఇప్పుడు అందులో అరచక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకోవడానికి టెక్స్చర్ రావడానికి ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో రొయ్యలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం పాటు వేగాక అప్పుడు గరిటె పెట్టి తిప్పుకోవాలి. అయితే మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక వీటిని తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పకోడీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రొయ్యల పకోడీని సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రొయ్యలు అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.